డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. మెడికల్ సైన్స్ చెప్పేది ఏంటంటే ఆడ శిశువుకు సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఎక్కువ మగ శిశువు కన్నా. అందువల్ల నార్మల్ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఉంటే ఫిమేల్ పాపులేషన్ విల్ బీ హయ్యర్ దెన్ ద మేల్ పాపులేషన్. మీరు అందుకే కేరళ చూడండి, యూరప్ చూడండి, అమెరికా చూడండి, ఎక్కడైనా మీకు ఫిమేల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే బెటర్ సోషియో ఎకనామిక్ కండిషన్స్. బెటర్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఉన్న సౌత్ ఇండియాలో చూడండి, మీరు ఫిమేల్ మేల్ రేషియో చూడండి దాదాపు సమానంగా ఉంటుంది. కేరళలో అయితే ఎక్కువ ఉంది. కానీ నార్త్ ఇండియా చూడండి, మీరు ఫిమేల్ మేల్ రేషియో చాలా అన్యాయంగా ఉంటుంది మహిళలకు వ్యతిరేకంగా. చైల్డ్ సెక్స్ రేషియో చూడండి, పిల్లలు మగ పిల్లలు క్లియర్గా ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని అమర్త్య సేన్ మిస్సింగ్ ఉమెన్ అనే కాన్సెప్ట్ పెట్టాడు. నార్మల్ సర్కమ్స్టెన్సెస్ అయితే ఉమెన్ ఎక్కువ ఉండాలి, లేరు. కారణం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ సన్ ప్రిఫరెన్స్. అంటే దీనికి రిలీజియస్ సెంటిమెంట్ ఉంది, ఎకనామిక్ రిలేషన్స్ కూడా ఉన్నాయి, మన సోషల్ రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మ్యారేజ్ అయితే ఆడకూతురు ఇంకోరింటికి వెళ్తుంది, కానీ మగవాడేమో మన ఇంట్లోనే ఉంటాడు. నీకు ఎవరో ఇల్లరిక మల్లుళ్ళు ఎప్పుడో పాత రోజుల్లో పోయాయి. మీకు పెళ్ళైన తర్వాత ఆడకూతురు ఎంత సమర్థురాలైనా, ఎంత నీవు ప్రేమించినా అల్టిమేట్గా నీ ఇంట్లో అయితే ఉండరు కదా అనే భావన. మగ సంతానమే ఉంటేనే పుణ్యలోకాలకు పోతాం. ఇవన్నీ కూడా ఉన్న సమాజంలో మనం బతుకుతున్నప్పుడు వీటిని ఛేదించి తేడా లేదు ఆడకూతురు మగ బిడ్డ అనేది. అల్టిమేట్గా ఎవరైనా నీ లెగసీని తీసుకెళ్ళవచ్చు. సో అది ఇవాళ ఈక్వల్లీ కాంపిటెంట్ ఉమెన్ అనే ఒక మెసేజ్ సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి లాంటి ఒక జనాదరణ కలిగిన వ్యక్తి ఒక రాంగ్ ఇండికేషన్. ఒకవైపు మోడీ బేటీ బచావ్ బేటీ పడావ్ అంటుంటే, బేటీ కాదు బేటా మా లెగసీని తీసుకెళ్తారు అని చిరంజీవి నేపదేశంగా అన్నా, ఆయన చమత్కారంగా హాస్య రసం కలిపి అన్నా, ఏదన్నా దట్ సెన్స్ రాంగ్ సిగ్నల్ కదా. మా లెగసీ తీసుకెళ్ళడానికి మగ సంతానమే, ఆడ సంతానం లెగసీ తీసుకెళ్ళదు అనే ఒక మెసేజ్ ఏదైతే పోయిందో దట్స్ ఎ రాంగ్ మెసేజ్. అందువల్ల చిరంజీవి టార్గెట్ అయ్యారు.